రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్లు అయితే చేస్తారు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు చేస్తున్నారు, నచ్చని వాళ్ళు నచ్చనట్టు చేస్తున్నారు. కొంతమంది ఏమీ లేదంటున్నారు, కొంతమంది గ్రాఫిక్స్ అంటున్నారు, కొంతమంది వచ్చి చూడండి అంటున్నారు, కొంతమంది ఇలా ఉందని చెప్పని అంటున్నారు. దాని గురించి క్లుప్తంగా అంటే పూర్తిగా కాకపోయినా మనం ఒక మాదిరిగా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఒక మాదిరిగా అంటే అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇది 21 కిలోమీటర్ల పాటు రాజధానిలో నిర్మించడం జరుగుతుంది. ఇది చాలా వరకు పూర్తి అయిపోయింది. ఈ రోడ్డుకు అటు ఇటు కూడా వాటర్ పైప్ లైన్లు అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. ఈ రోడ్డు వివిధ జోన్లుగా విడిపోయిన రాజధాని ప్రాంతాన్ని కలిపే రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇక్కడ మనకి ఎదురుగుండా కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా వసతి సౌకర్యం, ఎమ్మెల్యే క్వార్టర్స్ అని చెప్పని అంటాం కదా, ఆ బిల్డింగుల సముదాయమే అది. దాని పక్కన ఇక్కడ వీడియోలో కనిపించకపోయినా కూడా రైట్ సైడ్లో ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఉంది. ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర రైట్కి వెళ్తే సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తే హైకోర్టుకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఎదురుగుండా కనిపిస్తున్న బిల్డింగ్లు అంటే ఆ బిల్డింగ్ల కాడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కనిపిస్తున్న ఈ రైట్ సైడ్లో కనిపించిన బిల్డింగ్లు ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ అన్నమాట. అంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం నిర్మించిన భవంతులు అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక చెరువు టైప్లో కనిపించింది కదా, ఇదే మన రాజధాని అడ్మినిస్ట్రేషన్ మొత్తం, మన రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఉండే సచివాలయం, పర్మనెంట్ సచివాలయం గురించి నిర్మిస్తున్న టవర్లు ఏవైతే ఉన్నాయో ఆ టవర్లు నిర్మించే ప్రాంతం అది. గతంలో వర్క్ జరిగింది, ఇప్పుడు జరగట్లేదు కాబట్టి అంటే గడిచిన 5 సంవత్సరాలుగా అక్కడ వర్క్ ఆగిపోయింది. అక్కడ ఫౌండేషన్ కోసం తీసిన గుంతలో నీరైతే చేరిపోయింది. ఇక్కడ మనం వచ్చినప్పుడు చూస్తాకి వివరంగా అసలు ఆ కట్టడం ఏంటి, ఏ కంపెనీలు నిర్మిస్తున్నాయి, అసలు దాని పరిస్థితి ఏంటని వివరించేలాగా ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా అయితేనే టవర్లు నిర్మించడం జరుగుతుంది. అక్కడ సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అన్నీ కూడా నమూనాలు ఇలాగ ఉంటాయి, ఇక్కడ వస్తాయని చెప్పని ఇది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది ఎవరైనా వచ్చి చూడొచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దీని మీద ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. గతంలో ఇక్కడ పెద్ద మొత్తంలో కాంక్రీట్ వర్క్ అయితే జరిగింది. ఆ కాంక్రీట్ వర్క్ పూర్తయిన తర్వాత అంటే మనకు చెరువు కింద కనిపించింది కదా, అక్కడంతా కూడా కాంక్రీట్ వర్క్ అయితే జరిగింది. మనకు తెలుసు ఒక మాదిరి బిల్డింగ్ నిర్మించడానికే పెద్ద మొత్తంలో బేస్మెంట్ వర్క్ అనేది అంటే పునాది పని అనేది చేయాలి. మరి ఎంత పెద్ద టవర్లు నిర్మిస్తున్నప్పుడు ఎంత డెప్త్ నుంచి సపోర్ట్ తీసుకుంటారన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఆ రకంగా పునాది నిర్మించడం కోసం తీసిన అంటే ఇక్కడ అంతా కూడా కాంక్రీట్ వర్క్ జరిగింది. కిందంతా మనకి పైన నీళ్ళు కనిపిస్తుంది, కిందంతా కాంక్రీట్ వర్క్ ఉంది. సో ఈ రకంగా 5 సంవత్సరాల నుంచి నీటితో నిండిపోయి అయితే ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న కాంక్రీట్ దిమ్మలపై ఉన్న చువ్వలు ఏనది ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంతో డెప్త్ నుంచి ఐరన్ వర్క్ చేసి, అది ఐరన్ వర్క్ ప్లస్ కాంక్రీట్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ఇక్కడ నుంచి పై భవనం నిర్మించాల్సి ఉంది. కానీ రాజధానిగా అమరావతి ఉండాలా లేదంటే 3 రాజధానులు ఉండాలా అనే ఒక డిస్కషన్లో 5 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ మనకి పనులు అయితే ఇలాగ ఆగిపోయినాయి. దానికి వివిధ రాజకీయ కారణాలు ఉన్నా కూడా ఇదంతా ప్రజల డబ్బుతో నిర్మించిన రాజధాని. ఈ పనులకు అన్నిటికీ కూడా ఉపయోగించింది ప్రజాధనం మాత్రమే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేసుకున్నా కానీ అంతిమంగా ఖర్చు చేస్తుంది ప్రజాధనం మాత్రమే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సొంత సొమ్ముని కూడా ఈ రాజధాని నిర్మాణానికి అయితే ఉపయోగించట్లేదు. ఎందుకంటే ఏది ఖర్చు పెట్టినా ప్రభుత్వం అది మన ప్రజల డబ్బు నుంచి మాత్రమే ఖర్చు పెడుతుంది. అది మాత్రం మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో వల్ల మీకు కొంతవరకైనా సమాచారం తెలిసిందని నేనైతే భావిస్తున్నాను. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.